సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలైతే బాగా పెరిగిపోయాయి సార్. మళ్ళీ ఏఐ రాకతో మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారితో ఒక ఏఐ క్రియేట్ చేసి, వీడియో కాల్ చేసి తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచే డబ్బులు లాక్కునే ఒక మోసం ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. అసలు ఏం జరిగింది ఘటనలో? మరి వీటిని ఎలా చూడాలంటారు సార్? అంటే ఈ మోసం గురించి చదివాను నేను కూడా. కానీ హ్మ్. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఓకే. తెల్లారి లేస్తే అందరూ మాట్లాడుకునే వాళ్ళే. హ్మ్. హ్మ్. ఇప్పుడు అక్కడ ఏదో హోటల్లో గొడవ అయితే వాళ్ళు దేవినేని ఉమాకి స్ట్రైట్ గా ఫోన్ చేసి మాట్లాడారంటే, హ్మ్. ఆయన ఏదో ఏలూరులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో పేరు చెప్పాడు, భార్గవ ఎవరు అవును. చెప్పి అతను ఇలాంటి ఫోన్ కాల్స్ చేస్తున్నాడు అని వీళ్ళకి ఒక జ్ఞానోదయం కలిగించాడు. కానీ ఇంత తెలిసి అలా చిన్న అమౌంట్లే, పెద్ద భారీ అమౌంట్ ఏం కాదు. హ్మ్. వీళ్ళు ఇచ్చి ఉంటే అంటే 10 మంది వెళ్ళారు, మనిషికి 10,000 ఇవ్వాలి, 8 మందిని అలౌ చేస్తారని ఏదో చెప్పాడు. హ్మ్. చంద్రబాబుని కలవడానికి విజయవాడ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అవును. అంటే తెలంగాణలో టీడీపీ రిఓపెన్ అవుతుంది ఇలాంటి స్పెక్యులేషన్ ని నమ్ముకున్నటువంటి ఆస్పిరెంట్స్, ఈ ఆస్పిరెంట్స్ ని యాక్టివేట్ చేయడం కోసం ఎవరో ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి పడిపోయి చాలా మంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయి ఒక హోటల్లో దిగారు. ఆయన చెప్పిన పద్ధతుల్లోనే ఆయన గనక 8 మందిని తీసుకెళ్ళి ఆయన 8 మంది డబ్బులు ఇచ్చుంటే 80,000 అయ్యింది. అవును. 80,000 పెద్ద ఇష్యూ ఏం కాదు. అంతకుముందు దేవినేని ఉమా పేరుతో ఎవరికో స్టూడెంట్స్కి ఎవరికో డబ్బులు కట్టాలని చెప్పింది కూడా 35,000 అని చెప్తున్నారు. హ్మ్. అంతా కలిపి 1,20,000 లోపు వ్యవహారం. ఇదేమంత పెద్ద సీరియస్ స్కామ్ అని అనుకోనక్కర్లేదు. కానీ హ్మ్. ఇలాంటివి భవిష్యత్తులో భారీగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. అలాగే చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు యూట్యూబుల్లోనూ అక్కడ ఇక్కడ ఇద్దరి కాన్వర్జేషన్స్, ఫోన్ కాన్వర్జేషన్ వీడియోస్ అని పెడుతున్నారు. అవును. ఈ ఫోన్ కాన్వర్జేషన్ వీడియోస్ లో ఈ ఏఐ జనరేటెడ్ ఆడియోలు రావచ్చు. ఎలా అంటే మనం ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ ని తీసుకున్నది ఆ కంటెంట్ ని డెలివర్ చేస్తుంది. హ్మ్. ఒక మనిషి మాట్లాడి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మాట్లాడినటువంటి 4-5 వీడియోల నుంచి వాయిస్ తీసుకుని ఫీడ్ చేసి ఈ స్క్రిప్ట్ ఫోన్ కాల్లో మాట్లాడినట్లుగా రావలేను అని ఒక కమాండ్ ఇచ్చేస్తే ఈ వాయిస్లో వాళ్ళు ఇచ్చిన డైలాగ్ని నా వాయిస్లో ఫోన్లో మాట్లాడిన పద్ధతిలో అది డెలివరీ చేసేసింది అనుకుందాం. హ్మ్. ఇలా ఇంకెవరిదో వాయిస్ తీసుకుని, ఇప్పుడు వాయిస్లు అవైలబుల్లే, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో పాడుతున్నారు, మాట్లాడుతున్నారు, రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళ వాయిస్లు ఇచ్చేసి ఇది నాకు ఇలా కావాలి అంటే అలా ఇచ్చేస్తుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక వీడియో తయారు చేసి మార్కెట్లో వదిలితే నమ్మేవాళ్ళు నమ్ముతారు. సరే, ఇది ఏఐ జనరేటెడ్ అయి ఉండొచ్చు అనేది ఇంకా నడవాలి. పాత రోజుల్లో ఫోటో మార్ఫింగ్ చేసేవాడు, తలలు తీసి ఇంకెవరో తలకాయ పెట్టేసి అవును. ఇలాంటివి విట్నెస్ గా కోర్టులకు వెళ్ళినప్పుడు అది ల్యాబ్లకు పంపించి ఇది మార్ఫింగ్ చేశారు, అక్కడ అంటించారు, ఇలాంటివన్నీ రిపోర్ట్ల ఆధారంగా దాన్ని కన్సిడర్ చేయాలా వద్దా అని అనుకునేవాళ్ళు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఒక దశకి, అంటే నిజానికి కోర్టులు ఇంకా కాన్షియస్గా ఉంటాయి. ఎంత కాన్షియస్గా ఉంటాయంటే, ఒక పేపర్లో వచ్చిన వార్తని జడ్జి గారికి ఇచ్చి ఇది విట్నెస్గా స్వీకరించమంటే దాని పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా విట్నెస్గా తీసుకోరు. హ్మ్. ఆ కన్సర్న్, ఆ వార్త ఎవరైతే రిపోర్ట్ చేశారో ఆ రిపోర్టరు, ఆ ఫోటో తీసినటువంటి ఫోటోగ్రాఫరు వచ్చి హ్మ్. బోన్లో నిలబడి ఇది నేను తీసిన ఫోటోనే, అలాగే ఇది నేను రిపోర్ట్ చేసినటువంటి ఐటమే, నేను రిపోర్ట్ చేసినప్పుడు వీళ్ళే ఉన్నారు అక్కడ అని అక్కడ కోర్టు బోన్లో నిలబడి చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే ఆ ప్రింట్ అయినటువంటి పేపర్ను కూడా విట్నెస్గా కన్సిడర్ చేస్తారు, లేకపోతే లేదు. పేపర్లో ఫోటో పడిపోయింది, వార్త వచ్చేసింది కాబట్టి కోర్టు మనకేదో శిక్ష వేస్తుంది అనుకుంటే అలా జరగదు. దానికి ఇంత తతంగం ఉంటుంది. హ్మ్. కాబట్టి అంత కాన్షియస్గా కోర్టులో ఉన్న సందర్భంలో కూడా చాలా ఫొటోస్ అలా వెళ్ళినాయి.
వెళ్ళినాయి, వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు, ల్యాబ్లకు పంపించేవాళ్ళు, ఏదో జరిగేది ఒక గొడవ. ఇప్పుడు ఇలాంటివి కూడా కోర్టులకు వెళ్తాయి, ఇప్పుడు ఇలాంటి ఆడియో. కాబట్టి ఎవరి వాయిస్కి భద్రత లేదు, ఎవరి రూపానికి భద్రత లేదు. ఇప్పుడు వాళ్ళే ఎన్టీ రామారావు గారి వాయిస్తో ఒక ఉపన్యాసం ఏదో చేసి మహానాడులో ప్లే చేశారు కదా తెలుగుదేశం వాళ్ళే. సో ఏఐ వాడుకుని రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని హరిహర వీరమల్లు హిందీ డబ్బింగ్కి ఆయన్ని పిలవకుండా ఈ వాయిస్తో మాకు ఈ డైలాగులు కావాలను అని ఏఐతో అప్రోచ్ అయ్యి ఆ వాయిస్ తీసుకుని హిందీలో డబ్ చేసే ప్రయత్నం చేశాడని సాక్షాత్తు జ్యోతికృష్ణ చెప్పాడు. మేము ఏఐ జనరేటెడ్ వాయిస్ వాడుతున్నామని. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ మధ్య నాగార్జున గారు వెళ్ళాడు కోర్టుకి. కోర్టుకి వెళ్ళి, అయ్యా నా గొంతు నా మొహం అన్నీ వాడేసుకునే ప్రమాదం కనిపిస్తోంది, కాబట్టి నా గొంతుని నా రూపాన్ని కాపాడండి అని చెప్పి కోర్టుకి విన్నవించుకున్నాడు ఆయన. ఐశ్వర్యారాయ్ గారు కూడా కోర్టుకి వెళ్ళి విన్నవించుకున్నారు, మాకు రక్షణ లేకుండా పోతోంది అని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రేపు పొద్దున జగన్ చంద్రబాబు మాట్లాడుకున్నారు ఫోన్ కాన్వర్సేషన్ అని కూడా మనం చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. చంద్రబాబు గారు మీరు నేను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక అవగాహనకు వద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు, ఓకే నువ్వు ఇంత పంపించు, నీ సంగతి నేను చూసుకుంటాను అని ఆయన అన్నట్టుగా ఒక వీడియో చేసి రోడ్డు మీద వేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. అలాగే చాలా సందర్భాల్లో రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు పొలిటీషియన్స్. విజయ్ డిఎంకేకి బీజేపీకి అండర్ గ్రౌండ్ లింక్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడాడు ఆ మధ్య. ఆ లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ఏఐ జనరేటెడ్ వీడియో తయారు చేసి మార్కెట్లో వదలొచ్చు. స్టాలిన్ అమిత్ షా మాట్లాడుకుంటున్నట్టుగా ఒక కాన్వర్జేషన్ వీడియో చేయడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. పర్టికులర్గా ఫోన్ కాల్స్ చేసి నేను ఫలానా వాడిని మాట్లాడుతున్నాను, మీరు ఈ పని చేయమని నేను డైరెక్షన్ ఇస్తున్నాను అని చెప్పగానే ఫోన్ పెట్టేసి ఆ నెంబర్ ఎవరిదో చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప హానర్ చేయక్కర్లేదు. రెండోది, వీళ్ళందరూ కూడా పార్టీతో లింక్లో ఉన్నవాళ్ళే. లింక్లో ఉన్నవాళ్ళు మరీ అంత ఈజీగా ఎలా ట్రావెల్ అయ్యారు అంటే, ఆల్రెడీ అతను మాట్లాడాడు, హైదరాబాద్లో ఉండగానే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎంతో కొంత అప్పుడే అప్రోచ్లోకి తీసుకుని ఉంటారు. అప్పుడే అనుమానించాలి. నిజానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇలా నాకు ఒక మెసేజ్ వచ్చింది నిజమా కాదా అంటే వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు కదా. రమ్మని ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదనే విషయం లేదు. అక్కడ సీఎంఓకి అడిగినా కానీ మాకు అపాయింట్మెంట్లు ఉన్నాయా, ఫలానా రోజు మాకు అపాయింట్మెంట్ ఉందని చెప్పారు, ఉన్నాయా లేవా అని ఇక్కడ కూర్చుని ఫోన్ చేసినా వాళ్ళు చెప్తారు. మీకు అపాయింట్మెంట్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీకు ఉందో లేదో మీకు అర్థమైపోతుంది. దాని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు. ఇంత అవకాశం ఉండి అక్కడ దాకా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడిపోయి, పైగా హోటల్లో దిగిన తర్వాత అక్కడేదో గొడవ ఇదంతా ఓపెన్ అయింది. దేవినేని ఉమకి ఫోన్ చేసేంతగా వీళ్ళకి ఇంటిమసీ ఉన్నప్పుడు మరి ఇంత ఈజీగా ఎలా ట్రావెల్ అవుతున్నారో అర్థం కావట్లేదు ప్రపంచం. కానీ ఏఐ వలన జరిగేటువంటి అనేక ప్రమాదాలని రకరకాల ఇలాంటి వార్తలన్నీ మన ముందుకు తీసుకొస్తున్నాయి. కాబట్టి కాన్షియస్గా ఉండాలి. ప్రతి ఫోన్ కాలు మనం చూసేది ఏది కూడా నిజం అని నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే మనం చూసేటువంటి వీడియోలు, వినేటువంటి వాయిస్లు వాళ్ళవేనని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా ఎవరి వాయిస్ అయినా, ఎవరి ఇమేజ్ అయినా, ఎవరి వీడియో అయినా, అది ఏదైనా కావచ్చు, మీరు మాట్లాడిన వీడియోకి మీరు మాట్లాడని ఆడియో తగిలించి మీదే అని నమ్మించవచ్చు. మీరు ఎవరితోనో కలిసి ఉన్న ఫోటోలు క్రియేట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఉంది. ఇది ఓకే, ఈ కాన్షియస్నెస్గా వ్యవహరిస్తారు జనాలు, ఓకే. కొన్ని నిజమైనటువంటి విషయాలను కూడా ఇది ఏఐ జనరేటెడ్ అని తప్పించుకునే అవకాశం కూడా ఉంది. అదొక ప్రమాదం కూడా కలదు. కాబట్టి ప్రతి
అంశానికి అటొక ఎండు ఇటొక ఎండు ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎండుల్ని జాగ్రత్తగా గమనించి మనం ఏ యుగంలో ఉన్నాము అనేటువంటి స్పృహతో అనుక్ష